హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. రాధారెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పులిహోర అండి. ఏం లేదు, ఆయిల్ వేసేసాను, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఇంకా పల్లీలు, కొంచెం మినపప్పు వేసానండి. ఆయిల్లో బాగా వేయించిన తర్వాత పసుపు ఇంకా ఉప్పు కూడా వేసాను, ఎందుకంటే తొందరగా వేగిపోతాయని. దాని తర్వాత ఇవి వేగిన తర్వాత చింతపండు వేస్తానండి. కొంచెం ఫ్రై అవ్వాలి, చూడండి, ఫ్రై అవ్వాలి, పచ్చిమిర్చి అంతా వేగాలండి. ఇంకా వేగలేదండి. వేగిన తర్వాత కొంచెం చింతపండు వేసిన తర్వాత అది బాగా దగ్గరకు అవ్వాలండి. చింతపండు పులుసు అంత దగ్గరకు అయిన తర్వాత రైస్ అంతా వేసేసినామంటే పులిహోర రెడీ అవుతుందండి. చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు, ఇంకా పెద్దవాళ్ళు కూడా తింటారు. తొందరగా అయిపోవాలంటే బ్రేక్ఫాస్ట్ ఇదే ఈజీ రెసిపీ అండి. ట్రై చేసి చూడండి, మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు చింతపండు పులుసు వేసేస్తానండి. చూడండి, చింతపండు పులుసు ఈ విధంగా ఉంటుంది. ఇట్లా మొత్తం పిండేసేసి పులుసు దాంట్లోకి వేసేస్తానండి. ఇప్పుడు ఈ చింతపండు రసం ఉంది కదా, దీంట్లో వేసేస్తానండి. ఇది బాగా మగ్గాలండి. దగ్గరికి అయిపోతే అప్పుడు మనం రైస్ వేసేసామంటే, ఎప్పుడన్నా రైస్ నైట్ మునిగిపోతే ఇట్లా పులిహోర లాగా చేసుకోవచ్చు. రైస్ కూడా వేస్ట్ అవ్వదు, ఇంకా మన బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈజీగా తొందరగా అయిపోవాలంటే ఇదే బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు రోజు. పిల్లలకు కూడా లంచ్ బాక్స్లో పెట్టవచ్చు, స్నాక్ లాగా పెట్టవచ్చు, లేకపోతే లంచ్ లాగా కూడా పెట్టవచ్చు. పిల్లలు ఈజీగా తింటారు, స్పైసీగా ఉండదు. చిన్నపిల్లలు స్పైసీగా తినలేరు కదా, కాబట్టి కారం ఉప్పు తక్కువగా పెట్టి పిల్లలు ఈజీగా తింటారు. కారం ఎక్కువ ఉంటే పిల్లలు ఎవరు తినరు. పెద్దవాళ్ళు తిన్నట్టు చిన్నపిల్లలు తినరు కదండి. పెద్దవాళ్ళు అంటే కారం ఫుల్ వేసుకొని తింటారు, చిన్నపిల్లలు ఏడ తింటారండి. కాబట్టి చాలా బాగుంటుందండి. దగ్గర కావాలండి, ఇంకా బాగా మసలాలి. మసులుతుంది చూడండి, దగ్గరకు అయిపోవాలండి. హాయ్ గాయ్స్, ఏమనుకోకండి, నేను కొంచెం బ్రేక్ పెట్టాను, ఎందుకంటే రైస్ కలుపుతున్నానండి. అంతా ఇప్పుడు రైస్ అంతా బాగా కలిపేస్తున్నానండి. హాయ్ గాయ్స్, ఈ చూడండి, ఈ విధంగా రైస్ అంతా కలిపేసుకోవాలండి. పొడి పొడిగా ఉండాలి రైస్ కూడా, ఈ విధంగా ఉండాలండి. పులుసు రెడీ అవుతుంది, దగ్గర కావాలి. బాగా దగ్గరకు అయిన తర్వాత ఈ రైస్ దాంట్లో వేసేసి కలిపేస్తే పులిహోర రెడీ అయిపోతుందండి. చూడండి, బాగుంటుంది. పిల్లలు బాగా టేస్టీగా ఈజీగా తింటారు, మంచి హెల్త్కి మంచిది. పుల్ల
పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి బాగా తింటారండి పిల్లలు. ఇప్పుడు ఒకటి చూద్దామండి దగ్గరకు అయిందా లేదో. ఇంకా కొంచెం కావాలండి, దగ్గరకు అయితే బాగుంటుందండి. అల్లం పేస్ట్ చేయలేదండి, ఎందుకంటే పిల్లలు తినరు కదా, అందుకని అల్లం పేస్ట్ చేయలేదు. మామూలు పచ్చిమిర్చి కరివేపాకు వేసేసి పోపు దినుసులు వేసేసాను. పల్లీలు కొంచెం మినపప్పు వేసేసి చింతపండు నానేసి అది కూడా వేసేసి పసుపు ఉప్పు వేసేసానండి. ఇంకా పచ్చిమిర్చి వేసేసాను కాబట్టి పిల్లలు తక్కువ కారం ఉంటుంది కాబట్టి మంచిగా తింటారు, టేస్టీగా ఉంటుంది. బాగుంటుందండి, ఎమ్మిగా ఉంటుంది పులిహోర. నాకైతే చాలా ఇష్టం, మా ఇంట్లో పిల్లలకి చాలా ఇష్టం, మా పెద్ద బాబుకైతే ఇంకా చాలా ఇష్టం ఇది. ఈ విధంగా హాయ్ గాయస్, ఏమనుకోకండి, ఎందుకంటే నేను ఒక్కదాన్ని చేస్తున్నా కదా, హెల్పర్ ఎవరు లేరండి కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ అవ్వచ్చు. ఓకే గాయస్, మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటండి ఈరోజు మార్నింగ్? కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ కూడా చేయండి. ఈ విధంగా వేసేసానండి రైస్ అంతా. ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసుకుంటున్నానండి నేను. మళ్ళీ స్టవ్ దగ్గరికి వచ్చేసానండి. ఇప్పుడు రైస్ అంతా వేసేసి ఇప్పుడు బాగా రైస్ కలుపుకుంటానండి. చిన్న మంట పెట్టేసి చిన్న మంట పెట్టేశానండి. చూడండి కలర్ చేంజ్ అవుతుంది కదా. గాయస్, ఒక నిమిషం వెయిట్ చేయండి, ఎందుకంటే నేను పులిహోర కలుపుతున్నాను ఒక్కదాన్నే కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. డిస్టర్బెన్స్ సారీ అండి, ఏమనుకోకండి. ఇగో ఈ విధంగా పులిహోర రెడీ అయిపోయిందండి. ఈ విధంగా కలిపేసానండి పులిహోర అంతా. కొంచెం వేడి చేయాలండి, ఇది వేడైన తర్వాత తినేయచ్చండి. రెడీ అయిపోయిందండి పులిహోర. ఎంతమందికి పులిహోర ఇష్టమో కామెంట్ షేర్ చేయండి, లైక్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్.